మా బాబుకి ఫ్లూ సిమ్టమ్స్ మరియు ఎక్స్రేలో లంగ్స్లో వైరస్ లాంటిది కనిపిస్తుందని డాక్టర్ గారు చెప్తే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. ఆ టైంలోనే మా బాబు నోస్లోనూ ట్రోట్లోనూ ఏదో కాటన్ స్టిక్ని యూజ్ చేసి శాంపిల్ని కలెక్ట్ చేశారు. ఆ టెస్ట్లో మా బాబుకి ఇన్ఫ్లుయెంజా వైరస్ టైప్ ఏ డిటెక్ట్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. అసలు ఆ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏంటో కూడా మాకు ఐడియా లేదు. ప్రెజెంట్ పిల్లల్లో ఎక్కువగా ఉందంట. ఆ వైరస్ అనేది కంటేజియస్ అంట. ఈ వైరస్ అనేది ఎవరికైనా ఉంటే వాళ్ళు తుమ్మినా దగ్గిన ఆ డస్ట్ పార్టికల్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ అనేది ఎక్కువగా బిలో 5 ఇయర్స్ మరియు 65 ఇయర్స్ అబోవ్ ఉన్న పెద్ద వాళ్ళకి హెవీ రిస్క్ అంట. ఈ ఫ్లూకి వ్యాక్సినేషన్ కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ గా మనం ఈ వ్యాక్సినేషన్ వేయించుకుంటే అంత రిస్క్ అయితే ఉండదు. ఈ వ్యాక్సినేషన్ అనేది కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ నేను మా బాబు విషయంలో ఇవేమీ పట్టించుకోను. నేను మ్యాక్స్ ప్రైవేట్ వ్యాక్సినేషన్స్ని ప్రిఫర్ చేస్తాను. నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ని నేను 4 months బ్యాక్ వేయించాను. అదే వింటర్లో అయితే మా బాబుకి ఇంత ఎఫెక్ట్ అయితే చూపించదు. ఈ ఫ్లూ అనేది రెస్పిరేటరీ ఇల్నెస్ వల్ల వస్తుంది. వైరస్ అనేది లంగ్స్లోకి పాస్ అయ్యి నిమోనియా కూడా వస్తుందంట.